గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ ఉన్నానండి. మీ అందరూ కూడా చాలా బాగున్నారు అండ్ సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నా. సో ఏంటి నా అవతారం ఇలా ఉంది అనుకుంటున్నారా? చెప్పాను కదా మీ అందరికీ మా విలేజ్లో ఇవాళ జాతర అని. సో అందుకని ఇంకా లేవంగానే బాత్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ డ్రెస్ వేసేసుకున్నా. టెంపుల్కి వెళ్ళే ముందు రెడీ అయ్యి శారీ వేసుకుంటే కొంచెం ఫ్రెష్గా ఉంటాం. అండ్ శారీ వేసుకొని ఇంట్లో కొన్ని వర్క్స్ అనేవి ఉంటాయి కదా చిన్న చిన్న వల్ల, అవి చేయాలంటే చాలా కష్టం. సో అందుకని నైట్ డ్రెస్ అయితే వేసేసుకున్నాను. సో గాయస్, ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి. ఈ వీడియోలో మా ఊర్లో జాతర ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేదంతా మీతో షేర్ చేసుకుంటాను. అలానే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో దట్ నేను అప్లోడ్ చేసే వీడియో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేయొచ్చు. సో నేనైతే లేట్గా లేచి ఇప్పుడే బాత్ చేసుకొని వచ్చాను. అమ్మ వాళ్ళు అయితే ఆల్రెడీ వాళ్ళు 3-4 లేచి వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుడికి కావాల్సిన చలివిడి అంతా చేస్తూ ఉన్నారనమాట. చలివిడి తెలుసు కదా, చలివిడితో ప్రమిదలు చేసి అందులో దీపాలు పెడతారు. ఇవాళ అవన్నీ టెంపుల్కి తీసుకెళ్తాం అనమాట. సో వాళ్ళు అది ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అంతా చూద్దాం రండి. సో ఇక్కడ మా బుడ్డోడైతే బజ్జో ఉన్నాడు. ఫుల్ సీట్లో ఉన్నాడు వాడు. అమ్మ అండ్ పెద్దమ్మ చలివిడి అయితే ప్రిపేర్ చేసేసారు. అందులో ఇంకా మనం నెయ్యి వేసుకొని నేతి దీపం పెట్టాలన్నమాట. ఇంట్లో వెలిగించుకొని టెంపుల్కి స్టార్ట్ అవ్వాలి. అండ్ ఈ చలివిడితో పాటు బెల్లం పొంగల్ కూడా చేసేసారనమాట. ఇంకా అంతా ప్లేట్లో సర్దేసుకుంటున్నారు అమ్మ అండ్ పెద్దమ్మ. మేము తీసుకెళ్ళాలో అన్నీ నీట్గా ప్లేట్లో అయితే సర్దేసుకున్నారు. అండ్ దీపాలు స్టార్ట్ అయ్యి అప్పుడు వెలిగించుకోవాలన్నమాట. ఇప్పుడే వెలిగించేస్తే దీపాలు ఆరిపోతాయి కదా. సో వెళ్ళే ముందు, స్టార్ట్ అయ్యే ముందు వెలిగించుకొని వెళ్తారు. అండ్ నా జుట్టు ఇంకా ఆరలేదు, ఇలానే కూర్చుంటే లేట్గా వస్తావని చెప్పి అమ్మ ఇంకా సాంబ్రాన్ పెడుతుంది హెయిర్ అంతా. మంచిగా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నన్ను త్వరగా రా, 10 మినిట్స్లో రా అని చెప్పి అరుస్తూ వెళ్తుంది అనమాట. నేనైతే రెడీ అయిపోయాను ఇలా. సో చూడండి నల్లు.
నేను కూడా ఇంకా రెడీ అయిపోయి టెంపుల్‌కి వెళ్తూ ఉన్నాను. అండ్ దారిలో ఈ క్లిప్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే నైట్ ఈ బండంతా ఊరేగిస్తారనమాట. ఊరంతా నైట్ అంతా డెకరేట్ చేస్తున్నారు పూలతో. ఇది చాందిని బండి అంటారు. సో మా సైడ్ చాందిని బండి అంటారు. ఇంకా బయట ఏమంటారో నాకు తెలీదు. మీరేమంటారో నాకు తెలియజేయండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నైట్ ఈ బండి అంతా ఊరేగించేప్పుడు చాలా బాగా సెలబ్రేట్ చేస్తూ ఊరేగిస్తారనమాట. ఫుల్ క్రాకర్స్, డ్రమ్స్ చాలా బాగుంటుంది. ఆ క్లిప్ కూడా నేను ఎండ్లో యాడ్ చేస్తాను. తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇవాళ ఈ వీడియోలో నేను చూపించేదంతా జస్ట్ మా విలేజ్లో చేసే చిన్న జాతర అనమాట. మెయిన్ జాతర కలికిరిలో అండి. అది నేను ఇంకొక నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2గా అప్లోడ్ చేస్తాను. సో కలికిరిలో జాతర చేసే బిఫోర్ డే ఇలా మా విలేజెస్లో అంతా జాతర చేస్తారనమాట. ఎల్లమ్మ జాతర. అండ్ నెక్స్ట్ డే కలికిరిలో చేస్తారు. కలికిరిలో జరిగే ఎల్లమ్మ జాతర నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో తప్పకుండా జాతర స్పెషల్ బ్లాగ్ పార్ట్ 2 కూడా మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. నాన్న ఎక్కడ బయట పోయినాడు స్వామి, వస్తాను. మా ఊరి అమ్మవారు అనమాట. సో మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి. ఏపూరి ఎల్లమ్మ అమ్మవారు. మా ఇంటి ఇలవేల్పు, మా అమ్మవారి ఇంటి ఇలవేల్పు. మ్యారేజ్ అయిపోయాక మారిపోయింది కదా, ఆ ఫ్లోలో ముందువే అన్నీ గుర్తొచ్చేస్తున్నాయి చెప్పేస్తున్నా. అమ్మవారికి అయితే అభిషేకం జరిగింది ఇంతసేపు. ఇంకా నాన్న నేను వచ్చేసాం. అమ్మ అయితే మిడిల్లో వచ్చేసింది. ఇంటి దగ్గర బాబు పాప ఉన్నారు. అక్క ఒకటే మేనేజ్ చేసుకోలేదని చెప్పి ఇంతవరకు జరిగింది ఒక లెవెల్ అనమాట. ఇంకా నైట్ టైం అనమాట మెయిన్ జాతర అనేది. ఈ వీడియోలో ఎండ్లో యాడ్ చేశాను. తప్పకుండా మీరు కూడా చూడండి. లైట్ లేకపోతే ఇంకా పూలు బాగా కనిపించేవి మా. సో గాయస్ చూసారు కదా మా విలేజ్లో జాతర ఎలా జరిగిందనేది. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో దట్ నేను అప్లోడ్ చేస్తే ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. దిస్ ఈజ్ పుష్ప భూపాల్.